హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సువిక్ష బులి రిచక యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? చూస్తే షాక్ అయిపోతారు. పెద్ద ఎక్స్పెరిమెంటే చేసాము. ఫుల్ వ్లాగ్ చూడండి. ఈలోగా ఈవెంటో గెస్ట్ చేసినట్టయితే కింద కమెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్ నుంచి వచ్చేసారు. ఎందుకంటే శశి అన్నయ్య వాళ్ళ కూతురు బర్త్డే కోసం తెలంగాణ నుంచి వచ్చారు. మన ఏపీ చూపించకపోతే ఎలా? మార్నింగ్ లేసి అందరం రెడీ అయ్యి ఇంట్లో ఇడ్లీలు తిని ఇక్కడికి వచ్చి బర్గర్లు మస్కా బన్లు తింటున్నాం. ఈ ఓల్డ్ మోడల్ సైకిల్ బాగుంది కదా. ఎస్, ఇప్పుడైతే మేము గండికోటకి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మా శశి అనే మా అందరికి శాండ్విచ్లు కొనిచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. అనే మాతో పాటు ట్రిప్ కి ఎందుకు రాలేదంటే నెక్స్ట్ డే పాపది బర్త్డే కదా, సో ప్రిపరేషన్స్ వల్ల రాలేకపోయారు. ఇంకా నాకు టైం లేక మేకప్ కార్ లో వేసుకుంటున్నాను. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిక్ష బులి రిచక. yes, ఈ వ్లాగ్ లో మీరు చూడబోతున్నారు మా హైదరాబాద్ ఫ్రెండ్ సంతుని. మొన్నే పెళ్ళైంది అంటే వీడియోలో అలా. సో అదనమాట. యాక్చువల్గా ఇప్పుడు మేము అందరం ఎందుకు కలిసాం కర్నూలులో అనేది నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికి మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే గండికోటకి. ఎందుకు? క్యాంపింగ్కి. ఓకే, అక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయంట, చాలా ఫన్ ఉంటుందంట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, అందుకే నేను స్విమ్మింగ్ డ్రెస్ కూడా పెట్టుకున్నా. పూల్ ఉంటుందో మరి ఏముంటుందో తెలియదు కానీ వాటర్ అయితే ఉంటాయంట, ఎంజాయ్ చేయొచ్చంట. సో అందుకోసమే అన్ని శరంజామా పెట్టుకొని ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ పెట్టుకొని ఫ్రెండ్స్ అందరం బయలుదేరాం. ఓకే బాయ్. జర్నీ అంతా కూడా ఫుల్ గ్రీనరీతో నిండిపోయింది, ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కదా ఈసారి. సో అందుకే జర్నీ మధ్యలో లంచ్ టైం అవ్వడంతో ఇంకా మేమైతే శాండ్విచ్లు తిన్నాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇంకా మేమందరం వెజ్ నాన్ వెజ్ శాండ్విచ్లు బర్గర్స్ తినేసాము. అప్పుడప్పుడే శ్రావణ మాసం అయిపోవడంతో ఇంకా మంచిగా చికెన్ అవి ఇవి కూడా లాగించాము ఈ ట్రిప్లో. శ్రావణ మాసం అనేసి 1 month తినలేదు నేను నాన్ వెజ్. ఇంకా ఫుల్గా తిన్న జరిగేదాకా పాటలు పెట్టుకొని మేము కూడా పాడుతూ ఉన్నాము. సడన్గా అందరం పాట పాడేసరికి వీళ్ళకి ఏమైందా అనేసి అన్నయ్య చూస్తున్నారు. ఇప్పుడు బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ వాటర్, కానీ ఫ్రంట్ సైడ్ చూస్తుంటే మేము వాటర్లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. 2 sides ఎక్కువ వాటర్ ఉండడం వల్ల. ఇలా ఈ జర్నీలో ఒక 5 songs అయితే కవర్ చేసాం. మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకొని బాగా పాటలు పాడుతూ బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా లిప్ సింక్ ని చూసి మేము ఏం సాంగ్స్ పాడుతున్నామో మీరు గెస్ట్ చేస్తే కింద కమెంట్ చేయండి. నైట్ క్యాంపెయిన్ ఉంది, సో అందుకోసమే మేము ఇక్కడ నుంచే కార్న్ తీసుకొని వెళ్తున్నాం. దారిలో కనిపించుంటే ఇక్కడ మా సంతు వెళ్ళి తీసుకొని వచ్చింది. ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తే ఎంతైనా జర్నీ అనేది స్మూత్గా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటుంది, అవునా కాదా? వెదర్, నెక్స్ట్ గ్రీనరీ అండ్ వాటర్, హైవే అంతా కూడా చాలా బాగా అనిపించింది. జర్నీ అయితే చేసినట్టే లేదు. అప్పుడే వచ్చేసాం గండికోటకి. ఎంట్రన్స్లో పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ మనం గండికోటకి ఎంటర్ అయ్యేటప్పుడే వెహికల్కో లేకపోతే పర్సన్ కింద టికెట్ ఉంటుంది, అది పే చేసేసి వెళ్ళాలి. వెల్కమ్ టు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోట. సన్సెట్ టైంకి వెళ్ళాము, బట్ సన్సెట్ చూడలేకపోయాము ఎందుకంటే మొత్తం క్లౌడీగా ఉన్నింది ఆ రోజు క్లైమేట్. ఫస్ట్ అయితే గండికోట వ్యూ పాయింట్ చూపిస్తాను, చూసేయండి. వ్యూ పాయింట్కి వెళ్ళింది లాస్ట్లో, బట్ జూమ్ చేసి మరి మీకు ఫస్ట్లోనే చూపిస్తున్నాను ఆ వ్యూని. ఫస్ట్ అయితే ఫొటోస్ దిగేసి మంచి సీన్స్ అన్ని క్యాప్చర్ చేసి ఇక్కడ రోప్వే ఉందంటే చూడడానికి వచ్చాము. బట్ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ 3 పెద్ద మనుషులు కలిసి చూస్తూ ఉన్నారు ఎంతవరకు వచ్చింది కన్స్ట్రక్షన్ ఏంటి ఎలా అని. సో ఇవాల్టి మా టెంట్స్, మేము ఉండే రెంట్ హౌస్ ఇదే. ఇందులో ఒక ఫ్యామిలీ అయితే కంఫర్ట్గానే ఉండొచ్చు, లైక్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ డాటర్ అట్లా 4 members కూడా ఉండొచ్చు. బట్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఈ గండికోటనంతా కాపాడేది సింబానే. ఏం కరవలేదు కానీ ఎవరిని అది అరిచినప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు భయం వేసేది మాకు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు మా హస్బెండ్ వెళ్ళి ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఏం ఫొటోస్ అనుకుంటున్నారా? ముస్తఫా ఆ ఫొటోస్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా స్విమ్మింగ్ పూల్ని ఎలా క్లీన్ చేస్తారు అని? మధ్యాహ్నం ఎవరు స్విమ్మింగ్ పూల్లో దిగరు కదా, ఈవినింగ్ అంతా కూడా లైక్ అంతా దాంట్లో ఉండే పాచి అంతా కిందికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ ఉండగానే వాక్యూమ్ క్లీనర్తో ఆ పాచినంతా కూడా లాగేస్తారనమాట. మేము అలా దగ్గరుండి స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయించుకొని ఇంకా వాటర్లోకి దిగాము. అప్పుడు మా వాళ్ళంతా వచ్చారు. మధ్యాహ్నం తిన్న ఆ శాండ్విచ్లో ఇంకేం తినలేదు. అలా స్విమ్మింగ్ పూల్లో 2 hours ఎంజాయ్ చేసరికి ఫుల్ ఆకలి అనిపించేసింది. అయ్యయ్యో ఈ ఫ్రూట్స్ని ఏమంటారో నేను మర్చిపోయానే. బట్ ఇవి సేమ్ లిచీ ఫ్రూట్లా ఉంటుంది టేస్ట్ కానీ మొత్తం లోపల టెక్స్చర్ కానీ. ఇది ఎలా తినాలో తెలియదు అంటే నా ఫ్రెండ్ చెప్తుంది ఇలా ఓపెన్ చేసుకొని తినాలనేసి. లోపల షెల్ అండ్ సీడ్ ఉంటుంది, అది పడేసేయాలి. చాలా బాగుండే. ఇంకా ట్రిప్కి వెళ్తున్నాం కదా అని నేను వెళ్ళే ముందు ఇన్స్టాలో ఆర్డర్ చేశాను. సరే ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఎప్పుడు చేయలేదు కదా అనేసి ఇవి కూడా ఆర్డర్ చేశాను ఫ్రూట్స్తో పాటు. బట్ కంపేర్ టు లిచీనే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే దీనికి షెల్ వస్తుంది లోపల తింటున్నప్పుడు. ఆ టెంట్స్కి దగ్గరలోనే మనకి పూల్ ఉంటుంది అండ్ దానికి దగ్గరలోనే వాష్రూమ్స్ ఉంటాయి. సో అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసేయచ్చు. టెంట్స్లో ఉన్నప్పుడు మరి వాష్రూమ్ ఎలా అనేసి మీకు డౌట్ రావచ్చు. రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, బట్ టెంట్స్కి అయితే మనకి ఈ పూల్ పక్కన ఇచ్చిన వాష్రూమ్సే యూస్ చేసుకోవాలి.
అండ్ నేను ఇంటి దగ్గర నుంచి బార్బిక్యూ సెట్ తీసుకెళ్ళాను. ఇది వాళ్ళు వేసిన క్యాంప్ ఫైర్. పర్ పర్సన్కి టెంట్కి 1200 పే చేయాలి. చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళిద్దరికి కలిపి 1200 తీసుకుంటున్నారు. బార్బిక్యూకి కావాల్సిన ప్రతి ఐటెం లైక్ బొగ్గులు కానీ ఆ వ్యసనకారులు అన్నీ కూడా ఇంటి నుంచే తీసుకెళ్ళాము. వాళ్ళే డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్. అది దీంట్లో ఇంక్లూడింగ్ క్యాంప్ ఫైర్ కూడా, అంటే అదే ఆ ఫైర్ చూసారు కదా ఇందాక వాళ్ళు 4 కట్టలు వేసి ఫైర్ పెట్టారు అది, అండ్ ఆ టెంట్, అదే క్యాంప్ ఫైర్. అంటే పెద్దగా ఎగ్జైట్ అయినంత ఏం లేదు. ఫ్రెండ్స్ అందరం కదా బాగుంటుంది క్యాంపెయిన్ అనుకున్నాం, బట్ ఇట్స్ ఓకే. అంటే మేము ఈ బార్బిక్యూ తీసుకెళ్ళడం వల్ల మాకు కొంచెం మంచిగా ఎంజాయ్ చేసినట్టుగా అట్లా బాగా ఫీల్ అనిపించింది. కానీ అదర్వైజ్ ఇంకా సూపర్ అనే ఫీల్ అయితే ఏం అనిపించలేదు మాకు. మేము గండికోటకు వెళ్ళే దారిలోనే చికెన్ తీసుకొని వెళ్ళామన్నమాట. మ్యారినేషన్ అయితే వాళ్ళే చేసి ఇచ్చారు. అంటే ఈ ఎవరైతే హోటల్ వాళ్ళు ఉన్నారో అక్కడ రూమ్స్ వాళ్ళే మనకెట్టు కుక్ చేసి ఇస్తారు కదా, దాంట్లో ఉండే మసాలాలు మనకు కూడా కలిపేసి మ్యారినేట్ చేసి ఇచ్చారు. ఇంకా మేము కాల్చుకొని తింటున్నాము. ఆఫ్టర్ శ్రావణ మాసం ఫస్ట్ చికెన్ తినడం అనమాట. లెగ్ పీస్తో స్టార్ట్ చేసా. టేస్ట్ అయితే సూపర్ ఉండింది. నేను ఈ బార్బిక్యూ కొని ఒక 5 to 6 years అవుతుంది, బట్ ఇది నాకు తెలిసి 3rd time ఏమో యూజ్ చేయడము. ఫస్ట్ టైం కూడా నేను లెగ్ పీసే కాల్చాను అనమాట బార్బిక్యూ తెచ్చినప్పుడు. చాలా బాగుంది. ఈరోజు కూడా టేస్ట్ చాలా బాగుండే. మేమైతే లెగ్ పీస్లు చికెన్ తీసుకొని వెళ్ళాము 1 kilo, అండ్ 1/2 kilo వాళ్ళే మ్యారినేట్ చేసిన లివర్ అమ్ముతుంటారు చికెన్ షాప్లో, సో అది కూడా తీసుకుని వచ్చాము. అవన్నీ బాగా తినేసాం. ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా, పూల్లో దిగిన తర్వాత ఫుల్ ఆకలి వేస్తుంది కదా, సో బాగా తినేసాము. ఆఫ్టర్ 1 hourకి మనకి డిన్నర్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఈ మ్యాట్ మనమే తీసుకొని వెళ్ళాము ఇంటి నుంచి. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే వెజ్ నాన్ వెజ్ 2 ఇచ్చారు. నైట్ అయితే ఫుడ్ ఎక్కువ క్వాంటిటీలోనే ఇచ్చారు. ఇంకా కర్డ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక బాటిల్లో షేక్ చేసి బటర్ మిల్క్ చేసుకొని తాగేసాము. ఈ ఫోల్డబుల్ బెడ్ కూడా నేను ఇంటి నుంచే తీసుకెళ్ళాను. నేను ఎక్స్పెక్ట్ చేసా అంత కంఫర్ట్ ఉండదని, సో అందుకోసమే తీసుకొని వెళ్ళాను. క్యాంప్ ఫైర్ అంటే ఇంకా ఇట్లా గార్డెన్లో టెంట్ వేసుకోవడం అంటే ఇంకా మనం ఇంటి నుంచి కూడా తీసుకొని వెళ్తాం కదా, సో నాకేమో పెద్ద ఎగ్జైటింగ్ అనిపించలేదు. ఏదో పార్క్లో టెంట్ వేసుకొని పడుకున్నట్టుంది. మనకి వాటర్కి దగ్గరలో మౌంటైన్స్ మధ్యలో అట్లా కొంచెం లైక్ మిడిల్లో అంతా ఈ గ్రాస్ లేకుండా క్యాంప్ ఫైరే ఉంటే ఇంకా బాగుండేదేమో, బట్ నాకేం పెద్దగా అనిపించలేదు అబ్బా. నైట్ అయితే ప్రాపర్గా స్లీప్ రాలేదు, బికాస్ కొత్త ప్లేస్ అండ్ అట్టు అక్కడ అవుట్డోర్ కదా, ఆ సింబాని అలా వదిలేయడం వల్ల అది నైట్ అరవడం కొంచెం డిస్టర్బ్ స్లీపే ఉన్నింది. ఇంకా ఎర్లీ మార్నింగే మేము సన్ రైజ్ చూడడానికి వచ్చేసాము. ఇక్కడ నుంచి దిగి వెళ్తే జిప్ లైన్ అడ్వెంచర్ చేయొచ్చు. ఇక్కడే కొన్ని చిన్న చిన్న అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. జిప్ లైన్కి సంబంధించిన అబ్బాయి వాళ్ళు వచ్చారు, ట్రైల్ వేశారు, అంత పర్ఫెక్ట్ అన్నాకే ఇంకా మేము కూడా దిగామన్నమాట. ఈ మెట్లు దిగడమే ఒక పెద్ద అడ్వెంచర్లా అనిపించింది, ఎందుకంటే ఇవి షేక్ అవుతున్నాయి. ఈ జిప్ లైన్ అమౌంట్ వచ్చేసి పర్ హెడ్ 600 చూపించాను కదా ముందులో బోర్డు, సో అందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ప్రతి అడ్వెంచర్కి సంబంధించిన ప్రైజెస్ కానీ ఎవ్రీథింగ్. ఇంకా మాకు బెల్ట్లు వేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి జిప్ లైన్లో పంపించారు. మా వారు ముందుగా వెళ్ళేసి అక్కడికి అటు సైడ్ నుంచి వీడియో తీస్తున్నారు, ఇటు సైడ్ నుంచి మా ప్రవీణ్ అన్నయ్య షార్ట్ వీడియో తీస్తున్నారు. ఏం చేస్తాం, ఇవన్నీ మా బ్లాగర్స్ కష్టాలు. ఫస్ట్ ఏమో భయం వేసింది అండ్ థ్రిల్లింగ్గా అనిపించింది. మీకు ఎక్కువ జూమ్ చేయడం వల్ల ఆ లోతు ఆ హైట్స్ అవన్నీ ఏం కనిపించట్లేదు. నాకైతే పర్టికులర్గా అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ ఏమో సువి ఉండి ఒక్కదాన్ని రాను మమ్మీ నీతో పాటు వచ్చేస్తాను అనింది. మదర్ అండ్ డాటర్ కూడా ఒకేసారి వెళ్ళొచ్చు, బట్ అంత థ్రిల్ ఉండదు అనేసి ఫస్ట్ నేను వెళ్ళి చూడనా ఇట్లుంది ఏమి ఇబ్బంది లేదు రా అని మళ్ళీ కాల్ చేసి అక్కడ నుంచి ఒక్కతే వచ్చింది. ఇంకా నెక్స్ట్ శ్రేష్ఠ పాప కూడా వచ్చేసింది. ఆ స్టాపర్ ముందుగా వేయడం వల్ల మనకు కొంచెం ఏమంటారు ఈ రాళ్ళకి ఏం తగలం మనం వెళ్ళి. మా సంతుది క్లిప్ నార్మల్గా తీసాము, చూసారా ఇప్పుడు ఎంత హైట్స్లో ఉందో తను. ఇటువైపు కొండ నుంచి చూస్తుంటే తను ఒక చీమలా కనిపిస్తుంది. గండికోట మొత్తంలో ఇదొకటి నాకు కొద్దిగా చెప్పుకోదగినట్టుగా అనిపించింది. మా ప్రవీణ్ అనే స్టాపర్ చూడలేదు, రాళ్ళని ఒకటే చూశాడు, భయపడిపోయాడు. రాళ్ళు కాళ్ళకు కొట్టుకుంటే అనుకున్నాను రా అని అంటున్నారు దిగి. నేనైతే ఆ రాళ్ళు చూడలేదు, ఆ స్టాపర్ చూడలేదు, ఎంజాయ్ చేశాను అంతే. అంతా అడ్వెంచర్స్ చేసినప్పుడు అట్లే ఉంటుంది, ఇంకా మిక్స్డ్ ఫీలింగ్స్. ఈ కొండ వైపు వచ్చాక వ్యూ చాలా బాగుంది. అయితే కొండ కోతులు కూడా చాలానే ఉన్నాయి. ఆ కోతులు మన మీదకి వస్తాయేమో అని మనం అటు ఇటు పరిగెత్తామనుకోండి మనం ఇంకా అస్సామే. ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉన్నాయి, జిప్ లైన్ అడ్వెంచర్ చూడొచ్చు అండ్ అలాగే సన్ రైజ్ని కూడా దగ్గర నుంచి చూడొచ్చు అండ్ వ్యూ పాయింట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. బట్ వ్యూ పాయింట్ ప్లేస్ వేరే చోట ఉంటుంది, అది మళ్ళీ లాస్ట్లో చూపిస్తా. ఇక్కడైతే కొన్ని చిన్న చిన్న రీల్స్ చేసాము. ఇక్కడ మా స్పందన అనే ఒక్కటే జిప్ లైన్కి రాలేదు, బికాస్ నైట్ స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మార్నింగ్ అంతా వామిటింగ్స్ అంతా హెడేక్ చాలా ఇబ్బంది పడ్డారు. డే టైంలో చూస్తున్నా టెంట్ అయితే ఇలా ఉంటుంది. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, బట్ రూమ్స్ రేట్ వేరు ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ బాగున్నాయి అండ్ బుద్ధ స్టాచ్యూ కూడా బాగుంది. పక్కనే చిన్న హోటల్ లాగా ఉంటుంది. ఇక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఎగ్ దోశ అయితే అస్సలు ట్రై చేయొద్దండి, మిగతావైతే ఓకే బాగానే ఉన్నాయి. నేను ఫస్ట్ ఎగ్ దోశ ట్రై చేశాను. ఇక్కడ పిల్లలు అయితే పూరి అవి తింటున్నారు. మసాలా దోశ టేస్ట్ అయితే బాగానే ఉంది. మనకి ఇక్కడే స్నాక్స్ కూల్ డ్రింక్స్ అన్ని కూడా దొరుకుతాయి. మన క్యాంపింగ్ అయితే అయిపోయింది.
మనం వెళ్ళిపోయేటప్పుడు మనకు ఒక 1 hour రూమ్ ఇస్తారు. సో ఫ్రెష్ అప్ అవ్వచ్చు అక్కడ. టెంట్స్కి ఎదురుగా మా కార్ ఉంది, దానికి ఎదురుగా స్విమ్మింగ్ పూల్ అండ్ ఆపోజిట్లో వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మేము గండికోట చూద్దాం అనేసి వెళ్తున్నాం. అప్పుడే మా కార్లో గాలి తగ్గడంతో మా వాళ్ళు పక్కూరు వెళ్ళి మరి గాలి కొట్టించుకొని వచ్చారు. గండికోటలోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ పోలీస్ చెకింగ్ ఉంటుంది. వెహికల్ నెంబర్ని అండ్ డ్రైవర్ని ఫోటో తీసుకుంటారు. ఈ చెకింగ్ అంతా ఎందుకంటే లాస్ట్ 1 month బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, సో అందుకోసమే. ఇక్కడేమో గండికోట చరిత్ర ఉంది, కావాలనుకుంటే పాజ్ చేసి చదువుకోండి. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు నేను కోటలోకి వెళ్తున్నాం అనుకున్నా, కాదు ఊర్లోకి వెళ్తున్నాం. చూస్తున్నాను అది కూడా. అండ్ ఎంట్రన్స్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ డోర్ పక్కనైతే నేను చిన్న చీమలాగా కనిపిస్తున్నాను. అంత పెద్ద డోర్ని ఫస్ట్ టైం చూడడము. ఆ 2 doors ఎప్పుడు ఓపెన్లో ఉండి పడిపోకుండా ఉండడం కోసం ఒక పెద్ద దూలం అడ్డు పెట్టారు. ఆ పెద్ద గేట్కి ఒక చిన్న గేట్ కూడా ఉంది చూసారా మిడిల్లో. అలా డోర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామిది. మేమైతే దండం పెట్టుకున్నాం. నాకు తెలియదు కదా ఊర్లోకి వెళ్తున్నామని. కోటలోకి వెళ్తున్నాం కదా, క్షేమంగా రిటర్న్ వచ్చేలా చూడు స్వామి అనుకున్నాను. అంటే ఆ ఎంట్రన్స్ చూసి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. లోపల ఎలా ఉంటుందో ఏమో అది ఇది అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. ముందు రోజేమో ఫుల్ క్లౌడీగా ఉన్నింది, నెక్స్ట్ రోజు ఏమో ఎండ వాంచేసింది. సో ఇంకా మేమైతే ఆ ఎండకు నడుస్తూ ఉంటే ఎనర్జీ లాస్ అవుతున్నాం అనేసి ఇంకా బనానా తిన్నాము ఇన్స్టంట్ ఎనర్జీ కోసం. చూసారా ఊర్లోకి వచ్చాము. ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. ఇలా మనం ఎక్కడ వెళ్ళినా నేమ్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ నేమ్ బోర్డ్స్ పైన ఉండే ఆరో మార్క్ని బట్టి మనం ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. లోపల విలేజ్ ఉన్నా కూడా చాలా ఉన్నాయి ప్లేసెస్ చూసేటివి. మీకు అవన్నీ కూడా చూస్తాను. ఫస్ట్ అయితే మాకు దాహం అవుతుంది, సో వాటర్ తీసుకున్నాం. ఇందాక ఒక పెద్దది టవర్లా ఉన్నింది కదా, అది చార్మినార్. అక్కడే రాజు కూర్చొని తీర్పు చెప్పేవారంట. ఆ కొట్టావిడ చెప్పింది. అదిగోండి అదే చార్మినార్. అక్కడ బోర్డు కూడా పెట్టారు చార్మినార్ అని, అందుకే అలాగే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం జైల్లోకి వెళ్తున్నాం. చూడడానికి అసలు నార్మల్గా ఉంది, బట్ లోపలైతే వద్దులేండి, మీరైతే ఫస్ట్ చూడండి ఎలా ఉందనేది. అప్పటికి మా అన్నయ్య వాళ్ళు రాలేదు. ఇక్కడ ఎక్కడ పంచర్ షాప్స్ లేవు. ఉన్న ఒక పంచర్ షాప్ కూడా మూసేయడం వల్ల జమ్మల మడుకు వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చే వరకు చెట్టు కింద వెయిట్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి అలా తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం కారాగారంలోకి. కరెక్టా రాంగా? ఇదైతే అసలు ఎక్కడ కూడా నాకు జైల్లాగా అనిపించలేదు. బట్ లోపలికి వెళ్ళగానే ఒక భయంకరమైన స్మెల్. ఇది చూస్తేనేమో ఇంత ఓపెన్గా ఉంది. అండ్ ఏంటో ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ ఇచ్చారు. ఖైదీల్ని ఎక్కడ బంధించే వాళ్ళో మాకైతే అర్థం కాలేదు. ఇది వచ్చేసి మాధవరాయ టెంపుల్. జైలు నుంచి చూస్తే కనిపిస్తుంది. అండ్ వెనక అంతా కూడా తోట ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువ కూడా నిమ్మకాయ తోటలు ఉన్నాయి. సో చుట్టూ గ్రీనరీ, చాలా పెద్దది గండికోట. ఇప్పుడు ఆ భయంకరమైన స్మెల్ ఎందుకు వచ్చింది, అక్కడ ఏముందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే నేను కాదు, అంత ధైర్యం నేను చేయలేను. మా వారు వెళ్ళారు, షూట్ చేశారు. మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా మనం కిందికి వెళ్ళాలి. ఇక్కడ మీకు మంచిగా షూట్ చేయడం వల్ల లైటింగ్ కనిపిస్తుంది, కానీ రియల్గా ఇలా కిందికి వెళ్ళినప్పుడు చీకటిగా ఉంది. అందుకే అక్కడ థౌజండ్స్ ఆఫ్ బ్యాట్స్ ఉన్నాయి. సో దాని వల్ల అలా స్మెల్ వస్తుంది అనమాట. రియల్గా కానీ చూస్తే షివరింగ్ వస్తుంది అసలు మనుషులకి. అంత ఎక్కువ ఉన్నాయి బ్యాట్స్. ఇంకా టార్చ్ చేసినామంటే అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏదైనా డిస్టర్బ్ చేసినా కూడా ఇంకా ఫుల్ ఇంకా తన్నుకొని వచ్చేస్తాయి అలా ఇంకా బయటికి. ఇంకా అది మా వారు షూట్ చేసుకొని వచ్చి మాకు చూపిగానే పరుగు ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే మనం మాధవరాయ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ మాధవ పెరుమాళ్ స్వామి ఉంటారు. ఇప్పుడైతే అక్కడ స్వామి లేరు, జస్ట్ టెంపుల్ ఉంది. ఒకనొక టైంలో మన టెంపుల్స్లో విగ్రహాలని ధ్వంసం చేశారు, అది మీకు తెలుసు కదా. ఆవిడ చూడండి అసలు ఎలా చెప్పారు. ఇంకా పిల్లలు చిన్నగా గోల స్టార్ట్ చేశారు ఇంకా నడవలేక. రోడ్ అయితే స్మూత్గా కనిపిస్తుంది, బట్ రాళ్ళు ఉండడం వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది. ఇక్కడ పక్కన ఒక చిన్న టెంపుల్ లా ఉంది. అది టెంపుల్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే అప్పట్లో ధ్వంసం చేశారు కదా. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ పెద్ద కోనేరు ఉంది. ఇంకా అలా ఎండకు నడుస్తూ చెట్టు కింద నిలబడుతూ అలా ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అసలు ఈ టెంపుల్ని స్ట్రైట్గా ఇలా చూస్తుంటే ఆకాశంలో అసలు చాలా అద్భుతంగా కనిపించింది నాకు ఎంట్రన్స్ అయితే. అదే చెప్తున్నాను నేను. ఇక్కడ నుంచి చూస్తే జుమ్మా మస్జిద్ కనిపిస్తుంది. జూమ్ చేశాను చూడండి. ఇక్కడ ఎంట్రన్స్లో జస్ట్ అలా కూర్చున్నామో లేదో ఒక 2 minutesకే మా బ్రదర్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా అందరం కలిసి టెంపుల్లోకి వెళ్ళాము. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి. ఈ ఆర్కిటెక్చర్ చూసారా, చాలా బాగుంది. ఇంకా అన్నయ్య వాళ్ళు రాగానే అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ గార్డెన్లా ఉంది కదా, ఇందులో చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా ముద్దుగా ఉండే, బట్ మీకు అంత నీట్గా క్యాప్చర్ అవ్వలేదు వీడియోలో. ఇంకా ఇక్కడ బాగా ఉడతలు ఉన్నాయి. ఈ టెంపుల్ చుట్టూ సరౌండింగ్ బాగుంది. అండ్ టెంపుల్ లోపల కూడా చాలా బాగుంది. టెంపుల్ చల్లగా ఉండడంతో మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ సాహసం మూవీ షూటింగ్ జరిగిందంట అని మా అన్నయ్య చెప్తున్నారు. అది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు, మీరు కింద అయితే కమెంట్ చేయండి. ఆ మూవీ అయితే నాకు పర్సనల్గా చాలా ఇష్టం.
ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్లు కెమెరాలు తీసుకొని వచ్చారు. చూసారా లోపలైతే విగ్రహం లేదు. నా ఫ్రెండ్ మొబైల్ ప్యానెల్లో ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టేసుకుంది. చెప్పాను కదా ఎల్లో ఫ్లవర్స్ చిన్న చిన్నవి భలే ఉన్నాయని, అవి పెట్టింది. ఇంకా ఆ టెంపుల్ నుంచి షార్ట్కట్లో మా కార్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ స్నాక్స్ కింద మురి మిక్చర్, కీరా అండ్ పల్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మురి మిక్చర్ తినుకుంటూ మేమైతే హార్స్ రైడ్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చాలా పెద్ద ప్లేస్లో హార్స్ రైడ్ పెట్టారు. చాలా రకాల హార్సెస్ ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్, బ్రౌన్, బ్లాక్ అలాగా. నాకు వీటి గురించి తెలియదు కాబట్టి కలర్స్ చెప్తున్నాను. సువిక్ష అయితే ఫస్ట్ ధైర్యంగా వెళ్ళి ఎక్కింది, ఎందుకంటే తనకు హార్స్ రైడ్ బాగా అలవాటు ఉంది. తన స్కూల్లో 3 ఇయర్స్గా హార్స్ రైడ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు అటెండ్ అయింది కాబట్టి అంత భయం లేకుండా బాగా ఎంజాయ్ చేసింది రైడ్ని. ఇది గ్రౌండ్ అంతా కంప్లీట్గా ఒక రౌండ్ వేస్తుంది, 100 రూపీస్. నెక్స్ట్ శ్రేష్ఠ పప్పు ఎక్కింది. ఫైనల్గా నేను కూడా వెళ్ళాను. మా వాళ్ళంతా కూడా హార్స్ రైడ్కి వెళ్ళారు. చూసారా హార్స్ రైడ్కి ఎంత పెద్ద గ్రౌండ్, చుట్టూ చూసారా ఎంత పెద్ద ప్లేస్. అసలు హార్స్ హట్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఎంట్రన్స్లో చూసారా గేట్ ఎంత ఇన్నోవేటివ్గా ఉందో, భలే ఉంది కదా. ఇలా ఫ్లవర్స్తో మీరు ఎంతమంది ఆడుకుంటారు? అట్లా ఆడుకోవడం చిన్నప్పుడు అది. ఎల్లో ఫ్లవర్స్ అయితే నేను ఎక్కువగా ఆడుకున్నాను, బట్ ఇలా ఆరెంజ్ కలర్ అయితే ఎప్పుడో 2 సార్లు అలా అంతే. అండ్ ఇక్కడైతే మేము పైనాపిల్ తీసుకున్నాం. ఇందాక మేము చూపించిన ప్లేస్ వచ్చేసి ఏపీ టూరిజం ఉంది అక్కడ, సో అక్కడికి వెళ్ళాము. అండ్ తర్వాత ఇక్కడ మసీద్ ఉంది కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది, గండికోట ఫుల్ వ్యూ పాయింట్. అందుకే ఇక్కడికి వెళ్తున్నాం. ఇందాక మేము రిసార్ట్కి ఎందుకు వెళ్ళామంటే అక్కడ బంగీ రైడ్ అవేవో సంథింగ్ కొన్ని చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి, బట్ ఎవరు పర్సన్స్ అవైలబుల్ లేకపోతే ఇంకా మళ్ళీ వ్యూ పాయింట్కి వచ్చేసాము బ్యాక్. వ్యూ పాయింట్కి అయితే చాలా దూరం నడవాలి. ఇందాక మేము నడిచినదంతా కూడా మా కారు అవైలబుల్గా లేక మేము నడిచామే, కానీ అదర్వైజ్ మనకు అన్ని ప్లేసెస్కి లైక్ టెంపుల్స్కి కానీ మసీదులకు కానీ అన్నిటి దగ్గరికి మన కారు వెళ్తుంది. ఇక్కడ ఒక చిన్న వే ఉంటుంది కదా, మనం నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ గ్రీనరీ అంతా కూడా వెనక్కి వెళ్తున్నట్టు మేము ముందుకు వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట నడుస్తున్నప్పుడు. సో ఇక్కడ చూసారు కదా ఈ ప్లేస్లో, ఇదిగోండి ఇక్కడే కరెక్ట్గా నేను ముందుకు నడుస్తున్నానా, భూమి ఏమో వెనక్కి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది. భలే ఫీల్ అనిపించింది నాకైతే ఆ వాక్. అదే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేటప్పుడు మేము ఈ వేలోనే ఒక స్నేక్ కూడా చూసాము. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా అన్నట్టుంది మా పరిస్థితి. ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ మేమైతే గండికోట వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ మనతో చాలామంది సెల్ఫీస్ దిగుతున్నారు. ఆ దృశ్యాన్ని మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు స్నేక్ వాక్. గండికోట ఫొటోస్ అన్నీ కూడా నా ఇన్స్టా పేజ్ అంటే ప్రవళిక రిచక్క ఇన్స్టా పేజ్లో అండ్ సువిక్ష బుల్లి రిచక్క ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ చూసేయండి ఓకే. అండ్ అలాగే మా ఇన్స్టా పేజెస్ని ఫాలో అవ్వండి. ఇంకా గండికోట ప్రయాణం అయితే ముగిసింది. అండ్ లంచ్కి అయితే మేము ఒక ప్లేస్లో ఆగాము. అది ఎక్కడ ఏంటనేది నాకు గుర్తులేదు, బట్ ఆ రోజు సండే అవడం వల్ల మేమైతే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే సూపర్ ఉండింది అసలు. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సువిక్ష బుల్లి రిచక్క. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఫుడ్ టేస్ట్ బాగుంది కానీ లేట్గా తెచ్చారు, సో అందుకోసమే గ్యాప్లో ఒక న్యాప్ వేసాను. మేము తిన్న చికెన్ కర్రీ ఏంటో నాకు గుర్తులేదు, అంటే ఫ్లేవర్ ఏ ఫ్లేవరో తెలియదు. అండ్ లచ్చా పరాటా, నెక్స్ట్ బిర్యానీ, కర్డ్ రైస్ కాంప్లిమెంటరీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అబ్బా రెస్టారెంట్స్లో ఎంత టేస్టీ ఫుడ్ తినడం నేనైతే. ఓకే, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.